మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిక్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆయన తన సతీమణి భారతితో కలిసి విమానంలో సామాన్యుల్లా ప్రయాణించిన పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఆయన సాధారణ ప్రయాణికుడిగా ఒకరిగా కనిపించారు. వైఎస్ జగన్ దంపతులు సింపుల్గా అందరితో కలిసి ప్రయాణించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో ముఖ్యమంత్రిగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన జగన్ ఇప్పుడు సామాన్యుల్లా సాధారణ విమానంలో ప్రయాణించడం హాట్ టాపిక్గా మారింది. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఎక్కువగా తాడేపల్లి, బెంగళూరులో ఉంటున్నారు. విజయవాడ నుంచి బెంగళూరుకు అధికంగా ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ఆ సమయంలో ఈ ఫోటో తీసినట్లు చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి అందరితో కలిసి సామాన్యుల్లా విమానంలో రావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ఫోటోకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక జగన్ భద్రతపై కూడా చర్చ సాగుతోంది. ఈ తరుణంలో జగన్ ఇలా ప్రయాణించడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు సీఎం జగన్ అసెంబ్లీలో ఆపోజిషన్ హోదా ఇవ్వాలంటూ పలుమార్లు కూటమిని కోరడం జరిగింది. సెక్యూరిటీ విషయంలో కూడా కోర్టులకు వెళ్లారు. తమకు ప్రాణహాని ఉందని, గతంలో తనపై కత్తితో, రాయితో దాడులు ప్రయత్నించారని జగన్ కోర్టుకి తన ఆవేదనను తీసుకువెళ్లారు. అంతేకాకుండా ఫలితాలకు ముందు ఉన్న భద్రతను కొనసాగించాలని పిటిషన్ పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం Z+ కేటగిరీ భద్రత కల్పిస్తుందని, దీనిలో 58 మంది భద్రతా సిబ్బందిని ఇస్తున్నారని అన్నారు. గతంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నాల మూలంగా తనకు మరింత భద్రతను పెంచాలని కూడా జగన్ కోర్టు వారిని కోరారు. మరి కోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియదు. ఇంతలో జగన్ సామాన్యుల్లా ప్రయాణించడం విశేషమని చెప్పవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.